ఇంజనీరింగ్ కాలేజ్కి ఈరోజు నాకు ఫస్ట్ డే. ఈ కొత్త ప్లేస్లో కొత్త మనుషులతో కొత్త పరిచయాలు. ఇకపై నేను మర్చిపోతానేమో దేవుడా. అందుకే ఫస్ట్ డే నీ దగ్గరకు వచ్చా. ఏమైంది ఇలా ఒక్కడే కూర్చున్నావు? ఏం లేదు బ్రో. ఇంతకీ మీరు ఏ కాలేజ్? సాయి విశ్వం. అంటే మన కాలేజే. ఎప్పుడు చూడలేదు, కాలేజ్కి కొత్త. భయపడకండి, మీరు అనుకున్నంత మన కాలేజీలో ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మన కాలేజీలో ఫ్రెండ్స్ కన్నా ఫ్యాకల్టీయే ఎక్కువగా ట్రోల్ చేస్తారు. భయం ఏం లేదు బ్రో, ఇవన్నీ డిప్లొమాలో చూసే వచ్చా. అంటే మీరు సెకండ్ ఇయర్ లేటరల్ అనమాట. ఇంతకీ ఏ బ్రాంచ్ మీరు? ఎలక్ట్రానిక్స్. అయితే సూపర్, మనం కూడా అదే బ్రాంచ్. బై ద వే, నా పేరు ఆర్య. సూర్య. ఎందుకంత తొందర? మన క్లాస్లో అమ్మాయిలు అంతగా బాగోరు. పర్లేదులే, సీనియర్స్ బాగుంటారంటగా. లాటరల్స్ బాగా చదువుతారని అన్నాను. ఆ చదివేదో మాకు చెప్పచ్చుగా. ఇప్పుడే కదరా ఫ్రెండ్స్ అయ్యో, అప్పుడే మొదలెట్టేదా? నీరజ్ గురించి ఏమైనా తెలిసిందా? కాలేజ్ మానేసేయడం తెలిసింది, ఎక్కడ ఉన్నాడో తెలీదు. వాడి గురించి ఏ ఒక్క విషయం తెలిసినా నాకు చెప్పు. నీరజ్ సంగతి వదిలే, నీ పరిస్థితి ఏంటి? కాలేజ్కి రావా? వాడు లేనిది కాలేజ్కి నేను రాలేను రా. అరే మామ, అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఎప్పుడు అమ్మాయిలు కావాలా? నో గర్ల్స్, ఓన్లీ గోల్స్. ఫోకస్ అండ్ కెరీర్ రా. బాగా నెక్స్ట్ మిగతానోగా. రే మావా, చెప్పరా. నీకు విషయం చెప్పాలరా. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాను రా. పార్టీ 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 రా. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? పార్టీ ఇవ్వాలి నువ్వు తప్పకుండా. ఫోన్ నెంబర్ కూడా అడిగింది, ఇచ్చేసాను రా. ఇంకేంటి మరి, నువ్వు తప్పకుండా పార్టీ ఇవ్వాలిరా. తప్పకుండా ఇస్తాను రా. ఆ అమ్మాయి కాల్ చేస్తుందిరా. వెళ్ళి వెళ్ళి మరి, అసలే అమ్మాయి అంటున్నా. ఒక 5 minutes. ఇంకేంటి, వెళ్ళి కానీ కానీ. చెప్పు స్వీటీ. రే ఆర్య, హాయ్రా. వస్తున్నాను రా పైకి. రా. స్వీటీ మళ్ళీ కాల్ చేస్తుంది. మామ 8.7 వచ్చే. నీలాగైతే 9.7 రాలేదు కదరా.
ఏదైతే ఏముంది, పార్టీ చేసుకుందాం. సరే పద. ఒక నిమిషం, స్వీటీ కాల్ చేస్తున్నా. సరేరా. రే, స్వీటీకి 8 పాయింట్స్ వచ్చాయట. పార్టీకి వెళ్దాం, వస్తావా? నేను రానులేరా, మీరిద్దరు వెళ్ళండి, నాకు ఒక పని ఉంది. సరేరా. స్వీటీ తను రాడంట, మన ఇద్దరం వెళ్దామే. ఈడికే గుంట తగిలింది, బాగానే ఎంజాయ్ చేస్తామండి. మనకే చదువు లేదు, చదువు లేదు. ఇక పై నుంచి మనమే చదువుకోవాలి ఇంకా. స్వీటీ చెప్పు. అదే అదే రే నీ స్వీట్ గోలేంట్రా, 12 అయిందిరా, పొడగర చేస్తానా కూడా. చెప్పు చెప్పు స్వీటీ. స్వీటీ రూమ్లో అందరూ పడుకుని పోయారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని నేను ఇక్కడికి వచ్చేసా. స్వీటీ చెప్పు. ఏంటి ఫ్రైడ్ రైస్ కొత్త కావాలా, స్వీట్ స్వీట్ బిర్యానీ అంటున్నాడు, తింటావా? అడగరా. ఏంట్రా వాడు స్వీటీ అంటున్నాడు. స్వీటీ ఎవరు? అది స్వీటీ కాదురా, స్వాతిరా. స్వాతిని స్వీటీ చేసి పెద్ద నోటికి ఎంత అయ్యారా బాబు. ఫ్రైడ్ రైస్ కావాలా, బిర్యానీ కావాలా? రే అరే, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏమైనా ఇంపార్టెంటా? లేదురా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సరే, తర్వాత మాట్లాడు. ఏమైందిరా? ఏం లేదురా. ఏం అర్థం కావట్లేదు. ఆర్యగడితోనే చెప్పించుకోవాలి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై, నిన్ను కానలేక మనసూరుకోక తాడాను నేను పాటనై. తాగకపోయినా తాగిన చేస్తున్నావు. ఏమైందిరా? స్వీటీ వదిలేసిందిరా, ఫోన్ కూడా ఎత్తట్లేదు, బ్లాక్ లో పెట్టేసిందిరా. అయితే డాన్స్ వేయాల్సింది ఏ పాట కాదురా. మరి రే మామ, నేనేమైనా తప్పు చేస్తే క్షమించరా, అంతేగాని స్వీటీలాగా వదిలేసి వెళ్ళిపోకరా. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్న బాధలు నేను ఉంటే నువ్వేంట్రా నాకంటే బాధలో ఉన్నావు. మామ, లవ్ యూ మామ. పడుకో పడుకో. సూర్య, ఏమైందిరా? ఇంత డార్క్లో అక్కడే కూర్చొని ఉన్నావు? బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయిందిరా. లైఫ్లో ముందు సెటిల్ అవ్వాలి కదా. ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అయినా అన్ని సబ్జెక్టులు అయిపోయారా. ఇంటికాడ చూస్తే చాలా కష్టంగా ఉంది. నాకు ఏది చేయాలో కూడా తెలియట్లేదురా. రేయ్, స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ లైఫ్లో కామన్ రా. బట్ నేను ఒకసారి చెప్పేది దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. ఏంట్రా షార్ట్ కట్? ఇదే రా, చిన్న మ్యాజిక్. ఒక్కసారి ట్రై చేయి, నువ్వు ఫీల్ అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ కనపడకుండా పోతాయి. ఏందిరా అది?
డ్రగ్స్ రా వరల్డ్లో చాలా మంది టెన్షన్ ఉన్నప్పుడు తీసుకుంటారు. ఇవి తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ లైట్ అయిపోతాయి. నో టెన్షన్, నో డిప్రెషన్, జస్ట్ చిల్. బట్ ఇది సేఫేనారా? అబ్బా ఫస్ట్ టైం కాబట్టి డౌట్ వస్తుంది, బట్ ట్రస్ట్ మీరా, ఒక్కసారి ట్రై చేయి, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నీ మైండ్ అంతా ఫుల్ లైట్ అయిపోతుంది. నువ్వు నిజమే చెప్తున్నావారా? ట్రస్ట్ మీ బ్రో, ఒక్కసారి ట్రై చేయి, తర్వాత నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. అబ్బా తాగుదాం ఏంటి, వద్దులే, ఆరోగ్యం పాడైపోద్ది. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను, నాలో ప్రపంచం అది నా సంగీతం. ఇంకా ఎన్ని రోజులు రా ఇలా బాధపడుతూ ఉంటావా? చాలా అలవాటు అయిపోయిందిరా, కష్టంగా ఉంది. రే ఆర్య, ఏంట్రా మీరు? నువ్వేమో ఇలా, వాడేమో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని ఆ నీరజ్ గడితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఏంటి డ్రగ్సా? డ్రగ్సే. మరి సూర్య గారు నాకేం చెప్పలేదే. చెప్తాడురా మరి, ఆడేమన్నా బర్త్డే పార్టీకి వెళ్ళాడా? డ్రగ్స్ తీసుకుంటున్నాడు రాడు. ఇదంతా కాదురా, ఆ నీరజ్ గడే కదా చేస్తుంది. రే నీరజ్, నువ్వు చేస్తుంది చాలా తప్పురా. తప్పులు ప్రతి ఒక్కడు చేస్తాడు, అలా అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎలా నడుతావా? రే, నేను మాట్లాడుతుంది సూర్య గురించి రా. ఓ సూర్య, లేటర్ వాడా, ఏమైందంట? ఎక్కడెక్కడో చేయాల్సిన వ్యాపారం కాలేజీలో చేస్తున్నావు, చేసుకో, కాదనట్లే, కానీ సూర్యాన్ని ఇన్వాల్వ్ చేయకు. కూల్ ఆర్య, నన్ను తప్పు పట్టే ముందు మీ ఫ్రెండ్ గురించి ఒకసారి ఆలోచించు. నేను ఎవ్వరికి బలవంతంగా ఇవ్వను. బలవంతంగా కాకపోయినా బలహీనతను తెలుసుకొని మాయ చేస్తున్నావు. వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడని తెలుసు, డిప్రెషన్లో ఉన్నాడని తెలుసు, కానీ ఇవన్నీ తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇస్తున్నావు? బాధలో సాయం చేస్తే దేవుడు అంటారు, నేను అదే చేశాను. నువ్వు నాశనం చేసే రాక్షసుడు రా. డబ్బు కోసం ఎంతమంది జీవితాలు చెడగొట్టావో తెలుసా నీకు? చచ్చిపోతే వాళ్ళ తప్పు, బ్రతుకుంటే అదృష్టం, నాకేంటి సంబంధం? నీతో మాట్లాడి వేస్ట్ రా. నువ్వు ఎలాగో మారవు, మా సూర్య గారినైనా మార్చుకుంటా. కష్టం రార్యా, ఒక్కసారి కమిట్ అయితే మారాలి అనే ఆలోచన తీసేయాలి. రే ఆర్య, నీకు కూడా కావాలంటే చెప్పు, 50% డిస్కౌంట్. అసలే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందంట కదా. ఫ్రెండ్ అయితే మాటలు చెప్పావు, లవర్ అయితే చేతలో చూపిస్తావా? ఏదో పెద్ద నాటకం జరుగుతుంది. సూర్యగా డ్రగ్స్ తీసుకుని ఫ్యాకల్టీ దొరికిపోయాడు రా. రే సూర్య, ఎంత చేంజ్ అయిపోయావేట్రా, మరి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయావు? నాకు వేరే ఆప్షన్ లేదురా. ఈ స్ట్రెస్ డిప్రెషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఇది ఒక్కటే దారి. ఎస్కేపా? ఈ డ్రగ్స్ వల్ల నీ కష్టాలని మర్చిపోవడం లేదు, నీ లైఫ్ని మర్చిపోతున్నావు. నీకు చెప్పినా అర్థం కాదులే కానీ వెళ్ళా. ఏట్రా అర్థం కాదు? ఏదైనా చెప్తే కదా అర్థమయ్యేది. రే, నన్ను దొబ్బకు, నేను ఒక్కడే ఉంటా, నాకు ఇలాగే నచ్చింది, పోరా. ఒక్కడివే ఏట్రా, నేనున్నా కదా. ఏంద్రా నువ్వు ఉండేది? పోయా స్వీట్తో ముచ్చట్లు పెట్టుకోపో. అరే తప్పు అయిపోయిందిరా. తప్పు తప్పే. నాకు 3 సబ్జెక్టులు ఆగిపోయినాయి. ఇంటికాడ పేరెంట్స్ కూడా వాల్యూ ఇవ్వట్లే. అయినా నాకు డౌట్ రా, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయిన బాధలో ఉన్నావు కదరా, అయినా నీకు 9.2 ఎలా వచ్చిందిరా? కొంచెం ఆ టెక్నిక్స్ చెప్పరా.
నేను ట్రై చేస్తాను. రే లవ్వే, చదువు చదువే, రెండింటిని మిక్స్ చేయకరా. ఓ ఓకే ఓకే, రూమ్కి వెళ్దాం పద. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. కానీ రారా కలిసిపోదాం. వెళ్ళరా బాబు, వస్తా అన్నా కదా. రే ఏంట్రా కాలేజ్లో డ్రగ్స్ తీసుకుంటున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పంటారా నీకు కాలేజ్లో డ్రగ్స్ తీసుకోవద్దని? రేపు కోఆర్డినేటర్ సరే ఎవరు ఇచ్చానో అడుగుతారు, నా పేరు మాత్రం చెప్పమాక, సరేనా? రే ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. అరే ఏట్రా నీ బాధ? రే ఆర్య, ఫోన్ సూర్యాగడికి ఎవరా? వాడు నీ పేరే చెప్తాడు, 50% డిస్కౌంట్ ఇస్తామని కూడా చెప్తాడు. రే 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 ఇలా కాదురా మీకు చెప్తా. రే నీరజ్ వద్దు, తప్పు చేస్తున్నావు, ఆపేయి. తప్పు చేస్తుంది నేను కాదు మీరు. నాకు కానీ కోపేసి ఇక్కడే కాల్చి పారేస్తాను. వద్దురా వద్దు. అయితే నా పేరు బయటికి రాకూడదు. నువ్వు చేసిన తప్పు కాడేందుకు రా శిక్ష అనుభవించాలి. అంటే ఏంటి? ఇప్పుడు నా పేరు బయటకు వస్తుంది, నాకు కానీ కోపేస్తే ఇక్కడే లేపేస్తా. రే వద్దురా. నాకు తెలిసి మీరు మారరా. హలో. అరే నీరజ్ గడ్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందిరా. వాడు ఇన్ని రోజుల్లో తెలివిగా గుంటనక్కల కాలేజ్ చుట్టూరే తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడైతే? వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఈరోజు సాయంత్రం కాలేజీకి వస్తాడని ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ రా వినోద్, ఇక నేను చూసుకుంటాలే. ఓకే అయితే. గుంటనక్కల ఇక్కడే దాక్కున్నవారా? ఇంకా బతికే ఉన్నావేంట్రా? ఏంట్రా కొడుతున్నావు? గొడవ మాట్లాడుకుందాం.
నాతో మాట్లాడరా. సూర్యాన్ని చంపేశావు కదరా. సూర్య బ్రతికే ఉన్నాడు. అమ్మయ్య బతిగా ఉన్నారు. రే తాగుపోతుందా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? బొమ్మ తుప్పకతో భయపెడదామని వస్తే దానికే భయపడిపోయారు. వీడి వల్ల ఏ మంచి జరగలేదు. ఇకపైన రాబోయే డీలింగ్స్ కూడా పోతాయి. పెద్ద డీలింగ్స్ చేతికి వచ్చేసరికి నాశనం చేశారు. వీడికి సరుకిచ్చి పెద్ద తప్పు చేశాను. సరుకు విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాల్సింది. వాడిని కాపాడడానికి వీడొకడు. నీరాజ్, ఏరా మత్తు వదిలిందారా? అది కాదు నేను చెప్పేది నాకు. ఇప్పుడు దాకా చేసిన వదిలే. ఏంటి వదిలేసేది? నువ్వు చేసే ప్రతిదీ వదిలేసాయి. వదిలేసి బొమ్మ తుపాకీతో ఆటలేంట్రా. మత్తులో ఉన్నాను కదా అని ఏం గుర్తులేదు అనుకున్నావా? అన్నీ విన్నాను రా. సో నువ్వు ఆపే, ఇకపై నేను చూసుకుంటా. ఏంట్రా ఆపేసేది? ఎంత కష్టపడి ముయ్యరా. సామ్రాజ్యాన్ని కట్టానో తెలుసా? రూపాయి రూపాయి కష్టపడి నేనే సంపాదించాను. నువ్వు చేస్తానంటే గాజులు చూడాలా? చెప్పది నీకే భయ్. ముయ్యమంటే ముయ్యి బాయ్ బాయ్. ఆపేస్తా. మంచోడిది. ఇక నా దారి కొడ్డు నాకు. నేను డబ్బుల కోసం పార్ట్ టైం చేసుకునేవాడిని, కానీ ఏదైనా అంతైనా కాలేజ్ బయటే. కానీ మీ వాడు కాలేజీలో ప్రతి ఒక్కడికి క్లాసులు పెట్టి ప్రతి ఒక్కడికి ఇచ్చేస్తున్నాడు. నువ్వు అనుకున్నట్టు సూరజ్ చావలేదు, బ్రతికే ఉన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? సూర్యగాడు బ్రతికే ఉన్నాడా లేకపోతే నువ్వు తప్పించుకోవడానికి నాటకాలు వేస్తున్నావా? నిజమే చెప్తున్నాను రా. వాడు చేసిన పని వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. నేను కాలేజ్ మానేశాను, కానీ వాడు వీడని చూడకుండా ఎవ్వరికి కనపడకుండా ఇదంతా చేస్తున్నాడు. జూనియర్స్కి, సీనియర్స్కి, ఆఖరికి ఫ్యాకల్టీ కూడా అమ్మేస్తుంది. కనీసం వాడు ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా? వాడు చాలా దారుణంగా తయారయ్యాడు. వాడిని ఆపడానికి వెళ్ళాను, నన్నే లెక్క చేయలేదు. ఒక్క నెలలో మన కాలేజీనంతా వాడి గుప్పట్లో పెట్టుకున్నాడు. ఇదంతా కాక పక్క కాలేజీలో వ్యాపారం మొదలు పెట్టాడు. సత్యసుందర కాలేజ్ స్టూడెంట్స్తో డీలింగ్ చేస్తున్నాడు. వాడు మీ వాడు కన్నా డేంజర్ వాడు. డీలింగా? ఎప్పుడు, ఎక్కడ? రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మీరు విడిపోయిన చోటనే. సూర్యాని ఎలాగైనా ఆపాలి. ఒక్క కాలేజ్తో మొదలైంది, అన్ని కాలేజీల్లో మొదలు పెడతాడు. వాడు ఆగాలి అంటే ముందు మారాలి.
ఆ మార్పు నీ వల్ల అవుతుంది ఆర్య. ఇంతకీ ఆ సత్యసుందరం కాలేజ్ స్టూడెంట్స్ లీడర్ పేరేంటి? జనార్దన. Here comes the place to go. Hard to press and feel the go. It's time for circle. హాయ్రా సూర్య, బాగున్నావా? రే నువ్వు 2 నిమిషాలు సైలెంట్ కూర్చోరా. జేడి జనార్దన. సూర్య. స్టూడెంట్స్ లీడర్ అని విన్నాను. స్టూడెంట్స్కి ఏం మంచి చేయవా? మంచి అంటే స్టూడెంట్స్ లీడర్ అంటే స్టూడెంట్స్కి మంచి చేయాలి. అదంతా వదిలేసి అవును, ఇటు చెప్పింది నిజమే. మంచి చేద్దామనే వచ్చా. నేను ఇదంతా ముందుగానే ఆలోచించా, కానీ మత్తులో మర్చిపోయా. రే సూర్య, యుద్ధమే కావాలనుకుంటే పరుగులు ఎందుకురా? మా ఫ్రెండ్ని మార్చుదాం అనుకున్నాను రా, నువ్వేట్రా కొడతావు? ఒక్కసారి కమిట్ అయితే మారాలనే ఆలోచన తీసేయాలి. నువ్వు మారవని అర్థమైంది, రా తెలుసుకుందాం. సరే తెలుసుకుందాం.
కొడదామని వచ్చాను, కానీ నువ్వు వాడిని చంపేసాలో వద్దు. వాడి కోసం పోలీసులు వచ్చారు, వాళ్ళు చూసుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావు? మీ ఫ్రెండ్ లేకుండా కాలేజ్కి వెళ్ళాలా వద్దనా? వెళ్ళు. చూడు, మీ కాలేజీలో డ్రగ్కు బానిస అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మార్చాల్సిన బాధ్యత నీదే. జేడి, నేను ఒక్కరిని అలా చేయగలను. స్టూడెంట్లా కాదు, లీడర్లా ఆలోచించు. ఇప్పుడున్న సమాజంలో ఒక మంచి పని ఒకరికి మాత్రమే నచ్చుతుంది, కానీ చెడ్డ పని 10 మందికి నచ్చుతుంది. అది మారాలి. మనకు నడక నేర్పేది తల్లిదండ్రులైతే నడవడిక నేర్పేది మాత్రం స్నేహితులే. మంచివారితో స్నేహం మహోన్నతనిస్తుంది, చెడ్డవారితో స్నేహం చెడు సహవాసాలకు దారితీస్తుంది. ఒక మంచి పని వల్ల వచ్చే మార్పు మారుతుందేమో, కానీ చెడు వల్ల వచ్చే మార్పు మాత్రం మారడం చాలా కష్టం. నీ గురించి చాలా విన్నాను. నాకు ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి. ఈరోజు నైట్కి ఒడిషా నుంచి ఆంధ్రాకి సరుకు రాబోతుంది. దానికి నీ సహాయం కావాలి. సరే, అంతకంటే ముందు ఆ సరుకు కొనే వాళ్ళని నువ్వు వెతికి పెట్టాలి. సహాయం అయితే చేస్తాను, కానీ ఇంకోటి జీవితం నాశనం చేసే చెడ్డ పని మాత్రం చేయలేను. ప్రతి మనిషి తన సంతోషం కోసం ఏమైనా చేస్తాడు, అది మంచి అయినా చెడైనా. నాకు సహాయం చేసి పెడితే 500 గ్రామ్స్ బాస్కో నీ సొంతం. ఆలోచించుకో. ఒడిషా టు ఆంధ్ర పౌడర్ కదా, మొదలెడదామా? లెట్స్ బిగిన్.